నమస్తే. ఒక్కసారిగా మియాపూర్‌లో ఒక తీవ్ర విషాద ఘటన జరిగింది. సో, ఏదైతే ఈ రూమ్ కనిపిస్తుందో ఇక్కడ చిన్న అంటే ఒకే కుటుంబానికి సంబంధించి 5 మెంబర్స్ సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఇది సూసైడా లేకుంటే ఏ విధంగా చనిపోయారని చెప్పేసి ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చిన్న పిల్లలు ఒక 50 సంవత్సరాల లోపు, 40 సంవత్సరాల లోపు, 30 సంవత్సరాల లోపు అండ్ 20 సంవత్సరాలు అండ్ ఒక చిన్న బాబు 3 సంవత్సరాల బాబు వీళ్ళు చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, మీరేదైతే చూస్తున్నారో ఇదే ఇంట్లో వాళ్ళున్నారనమాట. ఇదే ఇంట్లో కంప్లీట్‌గా వాళ్ళున్న పరిస్థితి. అండ్ అలాగే నైట్ మంచిగానే ఉన్నారు. స్థానికులు మంచిగానే ఉన్నారు. కానీ మార్నింగ్ లేవగానే ఈ విధంగా జరిగిందని చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతోని కావచ్చు, వాళ్ళతోని కావచ్చు మాట్లాడే మనం ప్రయత్నం చేద్దాం. సో, కానీ ఈ ఘటన ఏదైతే ఉందో మియాపూర్‌లో ఏదైతే ఈ ఘటన జరిగిందో అది కంప్లీట్‌గా కూడా ఇక్కడ అందరూ కూడా ఈ ఏరియా మొత్తం కూడా షాక్ గురి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చాలా చిన్న పిల్ల, ఆ చిన్న బాబుని ఎట్లా చంపేసిర్రు ఫస్ట్ ఏందంటే మనకి మీడియాలో ఏం వినిపిస్తా ఉందంటే చాలా మంది స్టోరీస్ ఏం చెప్తున్నారు. సో, చిన్న బాబుని చంపేసిన తర్వాత వీళ్ళందరూ విషయం తీసుకొని చనిపోయారా? లేకపోతే ఏమైనా జరిగిందా? అని చెప్పేసి అండ్ అలాగే నైట్ వర్షం పడుతున్న నేపథ్యంలో సో, అక్కడ అరుపులు గాని, కేకలు గాని అలాంటివి ఏం కూడా వినిపియలేదు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సో, చూద్దాం మనం ఫస్ట్ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అసలు ఏం జరిగిందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు మాట్లాడి చెప్పండి వాళ్ళు ఏమైతారు చనిపోయిన అక్క, బావ. మా ఆయన వాళ్ళ అన్న. వాళ్ళు? మా ఆయన వాళ్ళ వదినే. ఆ! ఇక వాళ్ళొచ్చి ఎంత అయితుందో ఇక్కడ మాకు తెలవదు సార్ సగానం ఎప్పటి మేము నుంచి ఉంటారో తెలీదా? తెలవది. హ్మ్. ఇక నేను మా కొడుకు కోడల దగ్గర ఉంటే కొంచెం ఇగ సమస్యలు బట్టి గొడవ పడి నేను ఏర్పడ్డాను అంతే. ఇక పొద్దున వచ్చేటప్పుడు ఈడ మూలకు నిలబడితే వాళ్ళే రెడీ అయ్యి వచ్చేవాళ్ళు. ఈ రోజు రాలేదంటే ఈ పక్కల ఆంటీ లేపిందంట. లేపితే లేవలేరంట. ఆ! మీ అక్క లేస్తలేదే పో అంటే నేనొచ్చి ఒక 15 నిమిషాలు నాకు 6:30కే డ్యూటీ ఉంది. అవును. 15 నిమిషాలు కొట్టాను సార్ లేదు అందుకే లేదు. 15 నిమిషాలు ఇటు కొట్టే, అటు కొట్టే ఇక కిటికీ కూడా కొట్టాను. ఆ! లెవ్వలేరు. ఆ! నేను ఇగ మళ్ళీ వీళ్ళందరికన్నా లేవలేరు అని పోయాను. మీరు పనికెళ్ళిపోయారు. పనికెళ్ళిపోయాను. పనికెళ్ళిపోయిన తర్వాత ఆడ 7 అయితుంది. వేడైన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. అయ్యో! ఇటు వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా! ఒకసారి కాల్ చేద్దామని వేరే వాళ్ళ దగ్గర నా దగ్గర కూడా ఎవ్వరి నంబర్ లేవు సార్. వీళ్ళ నంబర్‌లే నా దగ్గర లేవు. ఆ వేరే వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని సార్ మేస్త్రి సార్ మళ్ళా వాళ్ళు లేస్తలేరు లస్మప్పోళ్ళు ఇట్లా. మళ్ళా వాళ్ళ అల్లునికి కాల్ చేయి అంటే లేబర్ పని చేస్తారా? లేబర్ పని. ఆయన చేస్తే ఆయన చెప్పాను నేను ఇట్లా మీ మామ వాళ్ళు లేస్తలేరు, అనిల్ లేస్తలేడు, పిల్ల కవిత కూడా లేస్తలేదు. చంటోడు కూడా సప్పుడలేదు. మరి ఎట్లనో ఒకసారి పోయి చూడరంటే ఆ పాటికి నేను 20 కాల్ చేశాను సార్. మీ అల్లుడికి. ఆ! 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 మాట్లాడుకుంటూనే పోయి చూడంటే, "అత్తమ్మ డోర్ కొడుతున్నాం లేస్తలేరు. ఏం సప్పుడొస్తలేదు" అంటే, ఇంటి ఓనర్ వచ్చినాక డోర్ కొట్టారంట సార్. ఇట్లా ఇరగొట్టి ఇట్లా దొబ్బారంట. అప్పుడొస్తే ఇక 4 శవాలు ఆ చిన్న బాబుని ఈడ తెచ్చేశారు. నాకు 7:30కు ఒక బాబు ఎక్కినంక, ఆ! "అత్తమ్మ చనిపోయారు రా" అంటే, ఇక నేను డ్రైవర్‌కి ఫోన్ అది స్కూల్ ఫోన్ ఇస్తారు సార్ ఆ! ఒకటి. ఆ! ఆ ఫోన్ ఇచ్చేసి వేరే ఆటో రూ. 100 ఇచ్చి మాట్లాడుకొని ఈయనే దిగాను. వచ్చేప్పటికి ఇక ఎక్కడోళ్ళని అక్కడే ఏసారు సార్. ఏమన్నా ప్రాబ్లమ్ ఉండేనా అమ్మ వాళ్ళకేమన్నా కుటుంబ కలహాలు, అప్పులు ఏముంది గాని సార్. అట్లా? అప్పులు మాత్రం ఉన్నాయి. లేవు అన్నికే లేవు. ఇంక అప్పులుంటేప్పటికి సస్తామా సారు. మాకు ధైర్యం చెప్పేది ఆయమ్మనే. ఆమెనే చెప్పేది ఇంక మీకు ఆయమ్మనే ధైర్యం. చెప్పేది. మస్తు సహాయపడింది సార్. మస్తు ఇది చేసింది ఆయమ్మ. ఆయమ్మకు ఇప్పుడు మనం చచ్చిపోతామంటే కూడా ధైర్యం చెప్పే టైం గానీ ఆయమ్మ ఇట్లా చేసుకోలేదు సార్. అది ఏదో ఫుడ్ వల్ల అయిందో, ఆ లోపట వాళ్ళకే సంబంధించింది సార్. మనకి ఇప్పుడు లోపట ఉంటే మనకేం తెలుస్తది సార్. ఇప్పుడు ఒక కిటికీ ఇది ఉంటదంటే ఈ కిటికీ కూడా ఇది లేపుతది. ఇక నాకు దూరం సార్ నేను రానికి. నేనేంటో పొద్దున 6:00కొచ్చి 10 నిమిషాలు అటే నిలబడితే ఇటు రాను కూడా హ్మ్. రాను. హ్మ్. ఈ రోజే ఆయమ్మ చెప్పిందన్నందుకు వచ్చినా గానీ, లేకపోతే నేను ఇటు కాలు గూడా పెట్టను. హ్మ్. అసలు. నా రూమ్ నేను ఒకదాన్ని. నా తోడుకు మా అమ్మని తోలుకొచ్చుకున్నా. ఇగ నాకు మన్మరాలు, మన్మడు, కొడుకు వేరుబంధం చేసిండ్రని కోడలు అట్లా ఏర్పడి నాది నేను బతుకుతూ ఉన్నాను అసలేమన్నా అంతే. కొట్లాటలు మా అల్లన్నలు కొట్లాటలు గాని అట్లేమన్నా ఉంటాయా? కొట్లాట తెలవది. ఏం తెలవదు సార్ అది. వాళ్ళు బాగానే ఆయన గూడా మా బావ గూడా పొద్దున్నే మా అక్క ఎంబడి వచ్చేటోడు. ఆడొచ్చి బస్సులు కడగడానికి వాటర్ నింపుకొచ్చేటోడు. హ్మ్. మేము మధ్యాహ్నం భోజనం చేసే దానికి తాగే నీళ్ళు నింపుకొచ్చేవాడు. హ్మ్. అక్కడనే ఉండేదాన్ని ఇంటికి, బయటికి ఏడమాటు తిరిగేవాడు ఆయన. అంతేగాని ఒక పని చేసేటాయన కాదు. ఆయన కాలుకి ఇది ఉంది. ఆ! రాడ్ ఆహ్, అవి చిన్నయి ఈ కాలుకనేది పుల్లలు చింతయింది సార్ ఈ కాలు. ఇది ఆహా! కింద. ఆయనకి ఏ పని పెట్టలే. ఈమెనే చేసేది. కొడుకు సొంతంగా ఆటో తీసుకున్నాడు. హ్మ్. వాడవే ఊల ఉబ్బర ఏదో కొట్టుకుంటాడు. ఈమె ఇల్లు గడుపుతది ఇంతే గాని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకుండే సార్. ఏమంటే ఇంత అప్పుదొక్కటే ఉంది అంతే హ్మ్. ఇప్పుడు. ఇప్పుడు అప్పు వల్ల అంతే గాని వాళ్ళు ఏది చేసుకున్నది సమస్య వాళ్ళకే తెలుస్తది సార్. ఊర్లో మా ఆస్తి గీస్తి అట్లేమన్నా ఉండడా? కొద్దిగా ఉంది సార్ మాకు వాళ్ళకు గాని అప్పులైతే మాకున్నాయి, వాళ్ళకున్నాయి. ఆ! అప్పులున్నాయి. ఇప్పుడు మాకు ఒక 5,00,000 ఉంది. వాళ్ళకుంది. హ్మ్. ఆ! మరి ఆ కానీ చిన్న పాప మరి ఆ చిన్న పాపను గూడా ఆ విధంగా అంటే ఫస్ట్ ఆ పాప పాలు తాగితే గిట్ట అట్లా అయిందో, మరి ఒకవేళ అది ఫుడ్డు చేసింది తినబెట్టిండ్రు ఏమో తెలుస్తది కదా సార్. ఇప్పుడు పాలు తాగినా గూడా ఇష్టం ఎక్కుతది. ఇప్పుడు ఒకవేళ పాపకు ఫుడ్డు తినిపిస్తే గూడా వస్తది కదా సార్. మరి దాని గురించి సార్ ఇంతే గాని ఇప్పుడంటే సడెన్‌గా ఇట్లా యేసుకోరంటే మీరు ఎప్పటినుంచో ఉంటారు కాబట్టి ఏమన్నా ఎప్పుడన్నా కొంచెం ఏమైనా చేంజ్ అనిపించిందా? ఆళ్ళ మాటలలో గాని అట్లా బాధపడుతూ చాలా భయపడుతూ? మంచిగా వాళ్ళు ఒక ఆల్మగూడులాగా లేరే లేరు సార్. అంత మంచిగున్నారు. ఊకె అబద్ధం సచ్చినోళ్ళ మీద అవును. మాకు కూడా అబద్ధం ఆడనీకి రాదు. హ్మ్. వాళ్ళు నేనే ఇంకెక్కిరిచ్చేదాన్ని. "ఏం కావాలొస్తావా మా అక్కెనక నువ్వు" అదంటే
మా అక్క అనేది నీ ఎంత పెట్టుకోవే అనేది. నేను వాళ్ళ తల్లి నాకు ఒక్క ఒంటి జన్మం, నేనెందుకు మీ తమ్ముడు మీ మరిది పోయినప్పుడే నాది అయిపోయింది ఒంటి జన్మం, కొడుకే దొబ్బాడు బయట, ఇప్పుడు నాకెందుకు అని అనుకున్నా. కానీ వాళ్ళు ఇట్లా చేసుకుంటారని తెలియదు సార్, అంతే గింతే ఇక. సో చూసిర్రు కదా ఈ విధంగా అంటే చాలా హ్యాపీగా ఉంటుండే ఫ్యామిలీ, అది హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఈ విధంగా చేసుకున్నారు అంటే కంప్లీట్గా నాకు బాధ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కంప్లీట్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సో మీరు చూడొచ్చు ఇక ఇక్కడ ఏదైతే ఉందిగా ఈ రూమ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడనే కంప్లీట్గా అంటే వాళ్ళకి కొంచెం అప్పులు ఉన్నాయి కానీ బాగానే హ్యాపీగా ఉన్నాం, ఏంది కూడా ఎలాంటి కూడా ఇబ్బంది కూడా లేదు వాళ్ళకి అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ చుట్టాలమే అంటే డైలీ ఆమె కూడా వెళ్ళి పనికి వెళ్తారు, వాళ్ళిద్దరు కలిసి పనికి పోతుండే అంట, పనికి పోయి వస్తుండే అంట. సో అట్లా సడన్గా ఈ రోజు కూడా రావడంతో చూసి అంటే డోర్ కొట్టే ప్రయత్నం కూడా చేసి కానీ లేదు, ఓపెన్ అయితే లేదని చెప్పి లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇక తర్వాత ఆమె వెళ్ళినాక ఈ విధంగా కాల్స్ వచ్చిందంట. సో చూద్దాం మనం ఇంకా స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా చిన్న పాప, సో వాళ్ళకు ఒక చిన్న పాప 3 సంవత్సరాల చిన్న పాప, ఆ పాపను కూడా చంపేసిన తర్వాత వీళ్ళు కూడా చనిపోయారు అని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి, చనిపోయారు అని చెప్పి బయటికి వార్తలు వస్తున్న పరిస్థితి. సో చూద్దాం మనం ఇంకెవరైనా స్థానికులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తీసుకుని వెళ్ళినా పిల్లలు మా ఇక్కడ పక్కకు ఉంటాము. పిల్లల్ని మా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు వెళ్ళిన 7:30కి వెళ్ళలేదు, మళ్ళీ రిటర్న్లో 8:30కి వచ్చినాం. వచ్చాకల్లా లోపల మా గొడవ ఏమైందని చూస్తే అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి చూస్తే లోపల శవాలుగా ఉంటే బయటకు తీసుకొచ్చి పండబెట్టినాం. అందరం కలిసి బయటకు తీసుకొచ్చి పండబెట్టి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినారు, రికవర్ చేసుకొని మేము పక్కన ఉన్నాము. ఇప్పుడు పంపించినారు. అప్పుడు ఏం చూడలే, మేము పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి చూడలే, మాకు తెలియదు. స్థానికులు అంటే ఉండంగా ఉంటారు వాళ్ళు, రోజు పని చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఎవరితోటి గొడవలు పెట్టుకునే వాళ్ళు, మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. తెలియదు, అది తెలియదు, అది తెలియాల్సింది. అవును, మా ఫ్రెండ్ దగ్గరే నడిపిస్తాడు. అంటే మేమే ఇప్పించాం వెహికల్. అంటే ఇట్లా ఎవరైనా పరిచయం ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళు, మా అల్లుడితోని స్నేహం ఉంటాడు అన్నట్టు వాడు. మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్ ఉందంటే వెళ్ళాడు, 18కి వెళ్ళాడు వాడు. ఇలా జరిగిందని మాకు 8:30కి తెలిసింది. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ బాడీ బయట ఉంది. ఇక లోపల ఏం జరిగింది మనకు తెలియదు. అంటే బాగానే ఉంటారు, మనకి పర్సనల్ ప్రాబ్లం ఎవరు చెప్పరు కదా, ఈ పక్కన చెప్పుకున్నారంటే ఓకే. మనం మామూలుగా ఎప్పుడో కలిసేవాళ్ళం మనం. అట్లా ఏదన్నా వాళ్ళకి సమస్య వస్తే మనకు చెప్తే దాన్ని ఏదన్నా రెక్టిఫై చేసేవాళ్ళం, అంతవరకు మనకి అంతే. బయట ఇప్పుడు అందరితోటి బాగానే ఉంటారు వాళ్ళు, ఎప్పుడు గొడవలు ఏం లేదు, గొడవలు పెట్టుకునేటోళ్ళు కాదు వాళ్ళు, డైలీ పని చేసుకునే వాళ్ళు, మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళు. మరి ఇది ఫస్ట్ టైం ఇట్లా 5 మెంబర్స్ చనిపోయాడు అంటే మాకే చిన్న పాప అందులో మాకే మెయిన్ పొద్దున మాకంతా బాధ అంతా చిన్న పాప కోసం. అనవసరంగా పాప కూడా చనిపోయింది కదా. గొడవలు ఏం లేదు, చాలా తీసుకున్నారంట నిన్న నైటే. అక్కడ షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారు ఈ రోజు. ఈ లోపు ఏం జరిగింది అన్నది అసలు మాకే అర్థం కాదు. ఇదే సమస్య, పొద్దున్న నుంచి మేము అదే బాధపడి. నిన్న నైటే వేరే దగ్గర నుంచి రూమ్ షిఫ్ట్ చేసుకొని వచ్చారు వాళ్ళు. అక్కడ రూమ్ తీసుకున్నారంట, అక్కడ సామాన్ షిఫ్ట్ చేసుకున్నారు, ఈరోజు వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంతలోకి ఏం జరిగింది అన్నది క్లారిటీ లేదు. అది సో మాట్లాడదాం దీనికి సంబంధించి పక్కనే స్థానికులు ఇక్కడ పక్కన ఉంటున్న వాళ్ళతో. సో చెప్పండి ఎక్కడన్నా వాళ్ళ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ప్రజెంట్ కర్ణాటక సేడం తాలూకా రంజోల్ వాళ్ళది. రంజోల్ నుంచి వీళ్ళు 2 years నుంచి ఉంటున్నారు ఇక్కడ 2 years నుంచి ఉంటున్నారు. మేము 4 months అయింది ఇక్కడ వచ్చి. అంతే, మంచిగానే ఉంటారు అన్న వాళ్ళు, మా వాళ్ళంతా అంత రిలేషనే. ఇక వీళ్ళ వాళ్ళకు కూడా అందరికి మంచిగానే పొద్దున లేపుతుండే, మంచిగానే ఉంటుండే. ప్రజెంట్ వాళ్ళకి ఏమైంది అనేది అది ఒక డౌట్ విషయంగా ఉంది, కానీ అసలు ఏమైంది అనేది తెలియదు. గొడవలు ఏం లేవు ప్రజెంట్, సైలెంట్. నిన్న వర్షం పడుతుంది కాబట్టి అంత గొడవైంది ఏం తెలుస్తలేదు మాకు. వర్షం నిన్న బైక్ మీద వచ్చి తడిచిపోయినా, వచ్చి నేను తిన్నా పడుకున్నా అంతే. ఏం లేదు, నైట్ 11కి అట్లా వాళ్ళ పెద్ద కూతురు పోయింది కూడా మాకు తెలీదు. వచ్చి వెళ్ళిందంట, వాళ్ళకి ఎవరికి బాగాలేదు, కళ్ళు తిరుగుతున్నాయి మా పెద్దమ్మ అంటే చూసి పోయింది. వాళ్ళు అనుకుంటామనేసరికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వీళ్ళు పనుకొని మార్నింగ్ లేపితే లేస్తలేరు. ఇక డౌట్ వచ్చి తలుపు కొట్టేస్తే ఇక వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు అన్న పడుకొని ఉన్నారు. అట్టమంటారు, ఇక తీసుకొని వచ్చి బయట వేసేది అంతే. నేను లోపలికి వెళ్ళలేదు, వాళ్ళు అక్కడ సైడ్ ఉంటారు, ఇంకా అందరు వచ్చి బయట వేస్తే నేను అప్పుడు చూసిన. ఏం చెప్పక, నేను వాళ్ళు పెద్దవాళ్ళు మనతో అంత చెప్పారు కూడా.
చిన్న బాబు ఎట్లా మంచిగా వాడు ఎప్పటికీ మా ఇంట్లోనే ఆట ఆడుతుండేవాడు. ఆడిడిచి పెడితే ఇక్కడికి వచ్చేస్తుండే ఆట ఆడుతుండే కూడా. పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, అంబులెన్స్ వచ్చినాయి. ఇక మేమే తీసుకెళ్లి బాడీలో అంబులెన్స్ వేసాం, తీసుకొని వెళ్ళిపోయారు. అదే ఇలా చనిపోయారు అన్నది మాకు కూడా క్లారిటీ లేదు. జరిగిన తర్వాత అయినా ఏదో ఒకటి అంటే తెలుస్తుంది కదా వాళ్ళు కుటుంబం అనేది ఎలా ఉంది. తెలియదండి అది ఎలా చనిపోయారు అని తెలియదు. అంటే అన్యూజువల్ గా మనకు అనిపిస్తుంది. లేదు, ఏం లేదు. ఈ పాత్రలు తప్ప ఏమీ లేవండి లోపల. ఫుడ్ వాంతింగ్ చేసుకున్నది ఉంది. ఉన్నారు వాంతింగ్స్. అంటే ఇద్దరే చేసినట్టు ఉన్నారు. అలా మూతి కంటింది, ఇక మిగతా వాళ్ళు లేదు. మామూలుగా నార్మల్గా ఉన్నారు. ఏం బురుగు కానీ ఇట్లా ఏం లేదు. వాళ్ళు నార్మల్ గానే ఉన్నారు. వాళ్ళ పెద్ద కూతురు వచ్చినప్పుడు ఎలా ఉంది? వాళ్ళు ఎప్పుడు వచ్చిరో నాకు తెలియదు. నేను వచ్చేసరికి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ. ఏ హాస్పిటల్ తరలించారమ్మా? కొండాపూర్ తీసుకెళ్లారంట. ఇక్కడ నుంచి గాంధీకి తీసుకెళ్తాం. మొత్తం వీళ్ళు ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ కాకుండా ఇంకెవరైనా ఉంటారా? అలా కొడుకుంటాడు, వాడు మ్యారేజ్కి వెళ్ళిండు మొన్న 18వ తారీఖు. ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నారు. అంటే ఏమన్నా గొడవలు లాంటివి ఏం లేవు అసలు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం మనకు తెలియదు. మామూలుగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకు మేము ఏం మాట్లాడుతాం. పని చేస్తుంటారు? అతను ఆటో డ్రైవర్ వాళ్ళ అబ్బాయి. ఆయన మేస్త్రి చేతి కింద పని చేసేవాడు. అదే ఉన్న రోజు పోతాడు. ఈ వానలు పడుతున్నాయి కదా, వర్క్ కూడా నడవట్లేదు. అనిల్ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, సపరేట్ రూమ్ తీసుకున్నారు నిన్న సాయంత్రమే. అక్కడ సామాన్ పెట్టుకొని వచ్చారు. ఈ రోజు షిఫ్ట్ అయిపోదామన్నారు. ఈ లోపు జరిగింది. అంటే కూతురు మ్యారేజ్ అంటే ఇక్కడ ఉంటున్నానా? కూతురు కూడా ఆమె వాళ్ళు ఇక్కడ లేరు, వేరే దగ్గర ఉన్నారు. నిన్న ఒక 10 days అయింది వచ్చి. వర్క్ లేదు కదా, ఆ రూమ్ షిఫ్ట్ చేసుకొని సపరేట్ ఉందాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ లోపు ఇది జరిగింది. ఏం జరిగింది అన్నది మాకు క్లారిటీ లేదు. పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు అదే ఎంక్వైరీ చేస్తున్నాం, తెలుస్తుంది. పోస్ట్ మాస్టర్ చేస్తే తెలుస్తుంది. అంటే వీళ్ళది ఎక్కడన్నా ఇక్కడ స్టేట్ అన్నా? ఇక్కడ కాదండి, ఇది కర్ణాటక. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 2 years అయిందంట. మియాపూర్. మేము ఇక్కడ ఉన్నాం, మేము బాజ్పల్లిలో ఉంటాం. అంతే మనం. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మ ఇక్కడ మీరు? 2 ఇయర్ మేము 5-6 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. అసలు వాళ్ళు ఇప్పుడు ఆ వాళ్ళు సంఘటన 2 ఇయర్స్ అవుతుంది వాళ్ళు ఉండబట్టి. బాగానే ఉన్నారు, క్యాజువల్గా డైలీ రొటీన్. బట్ రాత్రి బాగానే ఉన్నారు, కనిపించారు, వెళ్ళారు, పడుకున్నారు, తిని పడుకున్నారు. మార్నింగే 6 నుంచి మేము లేపుతున్నాం వాళ్ళని. 6 నుంచి డోర్ కొడుతుంటే సౌండ్స్ ఏం రావట్లేదు. వాళ్ళ పెద్ద అమ్మాయిని పిలిపించి డోర్ ఇరగొట్టిండ్రు వాళ్ళే. అప్పుడు తెలిసింది. ఇంకా అంటే 6 అందరు o'clock మీరు ఎందుకు లేపారు? ఆవిడ పనికి పోతుంది డైలీ. ఉమ్. ఈరోజు లేవ్వలేదు. క్యాజువల్గా మేము అబ్జర్వ్ చేస్తే ఎవరినైనా లేపుతాం, మేము ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి. ఆవిడ లేవకపోయేసరికి మేము తలుపు కొట్టాల్సి ఏం వచ్చింది. పని చేస్తూ ఉంటారు అమ్మ? ఆమె బస్కి వెళ్తుంది, బస్సులో హెల్పర్ ఆమె. వాళ్ళ అతను ఆయన కూడా ఆమెతో పాటే వెళ్తాడు క్లీనర్గా. అంటే వాళ్ళ కూతురు మ్యారేజ్ అయినాక కూడా ఇక్కడ వాళ్ళతోనే ఉంటుందా ఇంట్లో? మ్యారేజ్ అయినాక ఉండదు, అప్పుడప్పుడు వస్తుంది పండుగలకి. ఈసారి ఇక్కడే రూమ్ తీసుకున్నట్టున్నారు. ఇక్కడే ఉండి పని చేసుకొని ఉందాం అనుకొని 1 week నుంచి ఇక్కడే ఉంటున్నది ఆమె కూడా. ఏ ఊరు వాళ్ళది సొంతం? నాకు ఐడియా లేదు, కర్ణాటక అంటున్నారు. మన తెలుగు వాళ్ళు కాదా? తెలుగు వాళ్ళు కాదు, కర్ణాటక వాళ్ళది. కానీ తెలుగు ఆ, వస్తుందా వాళ్ళకి? వస్తుంది తెలుగు. నైట్ ఏమన్నా పార్టీ లాంటిది ఏమన్నా ఏం చేసుకున్నారా? చేసుకోలేదు, నార్మల్గా టిఫిన్ లాంటిది తిని నైట్ టైంలో డిస్కస్ చేసినప్పుడు ఇట్లా అప్పులైనా అని చెప్పి చెప్పిన మాట నైట్ వర్షం పడుతుంది కదా, డిస్కషన్ ఏం లేదు. ఎప్పుడైనా అంటే ఇంకా చెప్పుకుంటారు, మాది ఇట్లా అని, అంతేగాని రెగ్యులర్ గా ఏమన్నా తాగి గొడవలు పెట్టుకోవడం ఏం లేదు. అలాంటివి ఏమన్నా అట్లాంటివి ఏం ఏర్పాటు లేదు. లేదు, వాళ్ళకు ఏం గొడవలు ఉండవు. ఉమ్. అది మార్నింగ్ డోర్ తీస్తేనే మాకు తెలిసింది. ఎట్లా డోర్ తీసి తర్వాత వామిటింగ్ చేసుకున్నట్టు ఏమన్నా వామిటింగ్స్ ఉన్నాయి లోపల. ఇక ఎక్కడోళ్ళు అక్కడే పడుకొని అప్పటికే ఉన్నారు, చనిపోయారా అందరూ? చనిపోయారు అప్పటికి. ఏమంటున్నారు పోలీసులు వచ్చి? అంటే వాళ్ళే పాయిజన్ ఇస్తుంది అంటే అంటున్నారు, లేకపోతే ఎవరైనా ఇంకా పోలీసులు ఏం చెప్పలేదు కదా, ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్తే తెలుస్తుంది. సింగిల్ రూమ్ అది? ఇవన్నీ సింగిల్ రూమ్స్. లోపల ఏమైనా అత్తేసుకున్నట్టు ఏం ఆహా. పడుకున్నారు. ఆ అమ్మాయి వచ్చింది పాపం, ఏడుచుకుంటా అందరినీ బయటికి తీసుకొని వచ్చింది తనే. వాళ్ళ హస్బెండ్ ఆయన బయట తెచ్చుకొని వేసుకున్నారు. ఇక లేపనికి ట్రై చేసినాం అందరూ. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ లేడంట. లేడు, ఆయన నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. అతను ఏం పని చేస్తుంటాడు? తను ఆటో నడుపుతాడు. ఓకే. ఆ, అతను కూడా ఇక్కడ ఇంట్లో ఇక్కడే ఉంటాడు ఆయన. మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాలేదు, అంతే. అదే వాళ్ళకి తెలుసు. ఎంత వయసు ఉంటుందో వాళ్ళ పిల్లలకి? చనిపోయారు కదా ఇద్దరు. అమ్మాయికి ఉంటుంది 25 దాకా. అల్లుడు, కూతురు, అల్లుడు, వాళ్ళకి కొడుకు, బాబు చిన్న ఉన్నాడు. బాబుకి ఎంత వయసు? 2 years. 2 years. బర్త్డే చేసుకున్నారు మొన్న, సెకండ్ బర్త్డే. అంతే, మాకు ఇంకా అదే తెలుసు, అంతకంటే ఎక్కువ తెలియదు. రెగ్యులర్ వాళ్ళ టైమింగ్స్ ఏముంటే అంటే మార్నింగ్ రెగ్యులర్ టైమింగ్కే లేవలేదనే మేము లేపినాం, తలుపు కొట్టినాం. అసలు నైట్ ఎవరైనా వచ్చిపోయారా లోపలికి మీ సైడ్? లేదు, ఎవరు రాలేదు. వాళ్ళు అందరికంటే ఫస్ట్ లేస్తారు, వాళ్ళు మాకంటే ఫస్ట్ వాళ్ళే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఎవరు రాలేదు. అంటే మీతో ఏం మాట్లాడారు? మీరు ఆమె మాట్లాడతారు కదా, వాళ్ళ అమ్మాయి చనిపోయారు కదా, మాట్లాడేటప్పుడు దేని గురించి డిస్కషన్ వచ్చేది మీతో?
ఆవిడ నార్మల్‌గా క్యాజువలే పిల్లల గురించి, వంట ఇది అంతే గాని సీరియస్‌గా ఏం లేదు. ఆ! అప్పులు అలాంటివి ఉన్నాయనేది ఏమన్నా అప్పులు వాళ్ళయి వాళ్ళకుంటాయి అప్పులు గాని ఐడియా మాకు లేదు. కొంతమంది చెప్పుకుంటారు, చెప్పుకోరు ఒక్కొక్కళ్ళు. ఇక్కడ ఎవరితోనైనా పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఏం లేదు. ఏం లేదు. ఓకే. అందరూ బానే ఉంటున్నారు. వాళ్ళు చేసే వరకు తెలియలేదు మాకు. బానే ఉన్నారు సార్. వాళ్ళేమి ఎవరితోని గొడవ పడేటోళ్ళు కాదు. అరుచుకున్నా కూడా అప్పటిదప్పుడే మాట్లాడి మంచిగా ఉండేటోళ్ళు. మా అత్తమ్మ ఇక వికే స్కూల్లో అటెండర్‌గా చేస్తుండే. పొద్దున్నే మార్నింగ్ 6:30 కల్లా ఆడికి వెళ్ళిపోతుండే. ఈరోజు లేవలేదని ఇగో మా చెల్లి వాళ్ళు ఇక్కడ పక్కన ఉన్నోళ్ళు అందరూ డోర్ కొట్టిర్రంట. లేవలేదు. మరి అది ఏమైందో వామిటింగ్ అయినట్టు ఉన్నాయి నైట్ అంతా. వామిటింగ్ చేసుకున్నారు మా అత్తమ్మ. లేదు మా మామయ్య పడుకున్నారంట. మా అన్నయ్యనేమో పండుకున్నారు. చిన్న అబ్బాయి కూడా పండేసుకున్నారు. వీళ్ళిద్దరే మా మరదలు, మా అత్తమ్మ గారు వామిటింగ్ చేసుకున్నారంట. మరి అది ఏమైందో తెలీదు. నైట్ మొత్తం 12 వరకు మా పెద్ద ఆడపడుచు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందంట. మంచిగానే ఉంది, ఏం కాలేదు, నాకు మంచిగానే ఉంది, ఏం అవ్వట్లేదు అంటే అని చెప్పారంట. చెప్తే మరి ఆమె పోయిన తర్వాత 2 అవర్స్‌కి అట్లా అట్లా అయిందో ఏమో తెలీదు. గొడవలు లేవు సార్. ఏం లేవు. ఏం లేదు. అప్పులున్నా కూడా తీర్చడానికి ఇక్కడొచ్చిర్రు. ఆ అమ్మాయిది మ్యారేజ్ అయిపోయింది. సెకండ్ అమ్మాయిది. ఇక్కడ ఇప్పుడు చనిపోయిన అమ్మాయిది మ్యారేజ్ అయితే అప్పులయ్యుండే. తీర్చుకుందామని వాళ్ళ చిన్న కొడుకు, మా అత్తయ్య, మా మామయ్య వచ్చిర్రు ఇక్కడ చేసుకోవడానికి. ఇంకో చిన్న అమ్మాయిది కూడా మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళిద్దరికీ ఇక ఇంకో రూమ్ చూసి వాళ్ళు కూడా చేసుకుంటారని వీళ్ళు చూసి పెడితే ఈరోజు ఇట్లా. అవును. ఆటో డ్రైవర్ ఆయన. ఆయన పనుందని 4 డేస్ ముందే వేరే ఊరికి వెళ్ళిండు. వైజాగ్ వెళ్ళిండు. ఈరోజు సాయంత్రం వద్దాం అనుకున్నాడు. మార్నింగ్ ఈ విషయం తెలిసి బయలుదేరిండు ఆల్రెడీ. దోశపిండి అమ్మా ఏంటది? దోశపిండి. ఒకటే తిన్నారు. అదొక్కటే నైట్ తినేసి పండుకున్నారంట. తర్వాతకి మా అత్తమ్మకి కళ్ళు చక్కెర వచ్చినట్టు, కడుపులో తిప్పినట్టు అయిందంట. అది అంటే మా ఆడపడుచు కంటే ఏమో ఆమెకు ఫీవర్ ఉంది కదా, అలాగే నా ఇంటికి వచ్చామని అన్నారు. అప్పుడేం హాస్పిటల్‌కి వెళ్ళలేదా? ఫీవర్ ఉంది కదా సార్, ఆల్రెడీ చూపించుకొని వచ్చారు. చూపించుకొని వస్తే అందరికీ ఉందా? కొంతమందికి? ఆమెకు ఒక్కదాని, మా అత్తకు ఒక్కదాని, మా అత్తమ్మకు ఒక్కదానికి. అట్లయితే సరే ఫీవర్ గిన ఉందేమో టాబ్లెట్ వేసుకో పండుకో అంటాను అన్నదంట మా పిన్ని. అంటే సరే అమ్మ, సర్లే మేము బాగానే ఉన్నాం, పో నువ్వు, మళ్ళీ పిల్లలు ఇద్దరు, మా పిన్నికి 2 పిల్లలు ఆడపిల్లలే, ఆడ బిల్డింగ్లో 2 అవుతారు, వెళ్ళిపో అంటే ఏమి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది, మా పిన్ని కూడా వెళ్ళిపోయింది. ఇక 12:30కి ఆమె వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఇక మళ్ళీ ఆ తర్వాత ఏమైంది తెలుసు. వాళ్ళు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారంట. ఇప్పుడు సడన్ గా ఇక్కడ వేరే ఆంటీ కూడా పని చేస్తుంది, వర్క్ చేస్తుంది ఆమెతో పాటు. ఆమె కూడా వచ్చి డోర్ కొడితే లేవలేదు, చేయలేదు అంటే మా పెద్ద పిన్నిని పంపించారు. పిలిపిస్తే డోర్ కొడితే తీయలేకపోతే ఈ కిటికీ నుంచి దూసిర్రంట. అప్పటికి చనిపోయారు. వాళ్ళు కళ్ళు ఇట్లా తేలేస్తే ఏమైంది ఏమని డోర్ బలగొట్టి బాడీలను బయటికి తీస్తారు. అన్నీ ప్రూఫ్ ఉండే ఇప్పుడు పోలీస్ వాళ్ళంతా అది అంతా తీపిచ్చారు. అది ప్రూఫ్ తీసుకుంటారు కదా, అవి తీపిచ్చారు. ఆ బాబు 2 ఇయర్స్. 15 డేస్ ముందు బర్త్డే ఇక్కడే చేసిర్రు. చేసి ఆ తర్వాత చూసుకుందాం ఇక్కడనే మంచిగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు వెళ్తారు ఊరికని మా అత్తయ్య మామయ్య అంటే రూమ్ చూసి వచ్చారు నిన్న. అడ్వాన్స్ కూడా ఇచ్చిర్రు, అంత అయింది. ఈరోజు వెళ్ళేటోళ్ళు మళ్ళీ ఆడబోయి ఏముంటారమ్మా, ఇక్కడ తినేసి ఈడే పండుండి రేపు పొద్దున్న చూసుకుందాం అంటే అన్నారు మా అత్తయ్య గారు. ఇక్కడనే పండుకొని ఇక నైట్ ఏమైందో తెలియదు సార్. లేదు సార్, ఎంత మా మామయ్య తాగేటోడు కానీ గొడవలు మాత్రం పెట్టుకునేది. ఎంతున్నా హస్బెండ్ వైఫ్ ఎంత అరుచుకొని చేసుకుని కొద్దిసేపటి బాగా అయ్యేటోడు. మా అత్తమ్మలేంది అయితే ఆయన ఉండకుండే మంచిగా ఉండేటోడు. ఇక మళ్ళా ఆ గొడవలు అయితే కాదు, చనిపోయేటంత పిరికోళ్ళు అయితే కాదు. ఏమో ఫుడ్ పాయిజనే అంటున్నారు. కడుపులో కూడా ఏం కాలేదా నైట్ పూట? ఎవరు వాళ్ళు అనుకుంటారు కదా సార్, ఎవరికి తెలుసు. మధ్యలో 12:30, 1, 2కి అరిసి ఎవరు అందరు పండుకొని ఉంటారు, ఫ్యాన్లు ఉంటాయి, సౌండ్ వర్షం ఉంది. ఉందా నైట్ ఇక్కడ? లేదు, పడ్డది పోయింది. 12 వరకు ఉండేనా అంతే, మళ్ళీ తర్వాత లేదు. రైట్. సో విన్నారు కదా, ఇది స్థానికులు చెప్తున్న పరిస్థితి. లేదు, వాళ్ళు చాలా అన్యాయంగా చాలా బాగుంటుండే, వాళ్ళు అసలు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటుండే అని చెప్పి. కానీ ఇది సడన్గా ఇలా చనిపోవడం అని చెప్పేసి మాకు కూడా షాక్ గురి చేసిందని చెప్పి చెప్తాను. సో ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. ఆస్తులు కూడా ఊళ్ళో కూడా కొంత ఆస్తులు ఉన్నాయి. కానీ ఏమైందేమో కానీ ఎవరికి కూడా అంటే గత 1 వీక్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ వాళ్ళు కనిపించలేదు. కానీ హ్యాపీగా ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళకి ధైర్యం కూడా చెప్తుండే వాళ్ళు. సో ఇలా ఏం లేదు, ఏం కాదు, అన్నీ అయిపోతాయి అని చెప్పి అలా ధైర్యం చెప్తే కానీ సడన్గా వచ్చి
ఈ విధంగా జరగడం మాకు కూడా కంప్లీట్గా బాధ గురి చేస్తుంది అని చెప్పేసి కూడా స్థానికులు అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ YNTV ఫ్రమ్ ఆదాపూర్, హైదరాబాద్.